రామయ్యంపేట పట్టణంలో సోమవారం రోజున గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా చిత్తారమ్మ దేవాలయం ప్రాంగణంలో సగర సంఘం ఏర్పాటు చేశారు. వినాయకుడి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా చిత్తారమ్మ దేవాలయంలో వినాయకుడి విగ్రహానికి పూలమాలలు వేసి ధూపదీప నైవేద్యాలు మంగళహారతులతో సగర మహిళలు దేవాలయ ప్రాంగణంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విఘ్నేశ్వరుని నిమజ్జన వేడుకలకు భజన భక్తి సంకీర్తనలతో రామయ్యంపేట పట్టణంలోని పురవీధుల గుండా విఘ్నేశ్వరుని శోభాయాత్ర నిర్వహించారు. ఈ మేరకు పట్టణ సగర సంఘం సభ్యులు మాట్లాడుతూ గణనాథుని చివరి పూజలు నిర్వహించి గంగమ్మ ఒడిలోకి విఘ్నేశ్వరుని నిమజ్జన వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకుంటున్నామని సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి రామయ్యంపేట పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో విఘ్నేశ్వరుని శోభాయాత్రలో చూడడానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. రామయ్యంపేట గ్రామంలో మా యొక్క చిత్తారమ్మ గుడిలో ఉప్పరోలు అందరం కలిసి ప్రతి సంవత్సరం వినాయకుడిని పెట్టుకొని 30 సంవత్సరాల నుంచి పెట్టుకుంటూ ఈ సంవత్సరం కూడా ఎప్పట్లాగే వినాయకుడిని పెట్టి ఆ రోజు నిమజ్జనానికి పూనుకొని మా యొక్క పెద్ద మనుషులు మా యొక్క సంఘ సభ్యులు అందరూ కలిసి నిమజ్జనానికి బయలుదేరుతున్నాం. సెలవు. బంధువులందరికీ వినాయక నిమజ్జనం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేమందరము సగర సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వల్ల ఇక్కడ వినాయకుని యొక్క నవరాత్రి ఉత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు వినాయక నిమజ్జనం చేసుకోవడం జరుగుతుంది. భక్తులందరూ మంచి అధిక సంఖ్యలో పాల్గొని ఇది దానిని జయప్రదం చేశారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలని ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఈ విషయంలో వినాయకుని యొక్క శుభాకాంక్షలు పట్టణ ప్రజలందరిపై ఆశిస్తూ ఉండాలని అందరూ చల్లగా సుఖశాంతితో జీవించాలని కోరుకుంటున్నాము.